నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. బీఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గం బీఎస్పీ ఇన్ఛార్జ్ నరసయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమ్గల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బోర్ల లింగయ్య, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పెద్దమ్మ కాడితాండ మాజీ సర్పంచ్ రమేష్తో పాటు అతని అనుచరులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మోర్తాండ్ మండలం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున గులాబీ దళంలో చేరారు. వారందరినీ వేముల ప్రశాంత్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ప్రతిష, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భారీగా బీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. పూర్వ వైభవం దిశగా బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ వైపు వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు మళ్ళీ బీఆర్ఎస్ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ప్రతిరోజు బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం దిశగా స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున గతంలో పార్టీని వీడిన వారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారు, బీఎస్పీ పార్టీకి చెందిన వారు, ఇతరత్ర పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున మళ్ళీ తమ సొంత గూటికి స్వరాష్ట్ర పార్టీకి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ వైభవం సంతరించుకుంటుంది. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధిలేని విధానాల వల్ల విసిగి వేసారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మళ్ళీ తమ సొంత పార్టీనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని భావించి పెద్ద ఎత్తున పార్టీకి రావడం జరుగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి నర్సయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమ్గల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బోర్ల లింగయ్య, ఆయన అనుచరులు సికింద్రాపూర్ పెద్దమ్మ తాడితాండ సర్పంచ్ రమేష్, ఆయన అనుచరులు మోర్తాడ్ మండలం కాంగ్రెస్ నాయకుడు తుక్కూరు రంజిత్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన అనుచరులతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈయనకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ప్రశాంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ విధిలేని విధానాల వల్ల, విధిలేని హామీల వల్ల విసిగి వేసారిపోయామని, కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉందని, కాంగ్రెస్ పేరు చెప్పుకునే పరిస్థితి లేదని, ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కనుమరుగవుతామని భావించినటువంటి నాయకులు మళ్ళీ పూర్వవైభవం దిశగా స్వరాష్ట్రంలో ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తున్నారన్న ఆవేదనతో మళ్ళీ పూర్వవైభవం సంతరించుకునే విధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలో పూర్వవైభవం దిశగా 27న జరగనున్నటువంటి సభకు పెద్ద ఎత్తున తరలించడానికి సన్నాహాలు కూడా కొనసాగుతుంది. అతి తక్కువ కాలంలో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల గ్రామాల్లో అనేక హామీలు ఇచ్చారు. హామీలను నెరవేర్చని పరిస్థితుల్లో విధిలేని విధానాలతో కొనసాగుతుంది. ప్రజలు నిలదీస్తున్నారు, 6 గ్యారంటీల పైన ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కోక తప్పదని ఆవేదన చెందినటువంటి కాంగ్రెస్, అదేవిధంగా ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే తప్ప స్వరాష్ట్రంలో ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన అభివృద్ధిని వెంటాడి మళ్ళీ ఒకసారి తీసుకొచ్చే దిశగా అడుగులేస్తున్న తరంలో మళ్ళీ పూర్వవైభవ దిశగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది బీఆర్ఎస్ పార్టీలకు వలస కట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రత్యూష. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.